హలో ఎవ్రీవన్, ఇవాళ ఒక ఇన్స్పైరింగ్ అచీవర్ స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. సో ఈ మధ్య కాలంలో చాలామంది లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి, హెల్తీ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి అండ్ ఆర్గానిక్ ఫుడ్డే తినాలి అని చాలా స్టోర్స్ వచ్చేసాయి. బట్ ఇది గత 15 ఏళ్ళకు ముందే ఆయన గుర్తుపెట్టుకొని, ఆయన కనుక్కొని ఆర్గానికే తినాలి, ఆర్గానిక్ ఫుడ్డే తినాలి అండ్ ప్రకృతే మనల్ని ఏమంటారు హీల్ చేస్తుంది అన్న ఒక భావనతో ప్రకృతి వనం అని పెట్టి ప్రజలకి ఎంతో సేవ చేస్తున్నారు తన న్యాచురల్ ఫార్మింగ్తో. సో హీస్ నన్ అదర్ దెన్ అందరికీ తెలిసిపోయింటుంది ప్రకృతి వనం ప్రసాద్ గారు. నమస్కారం ప్రసాద్ గారు. ఇప్పుడు ఫుడ్ అంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు వాటర్ కూడా మినరల్ వాటర్ అని, ఆల్కలైన్ వాటర్ అని విరాట్ కోహ్లీతో సహా ఏదో పెద్ద పెద్ద అమౌంట్లు చెప్తుంటారు 1 లీటర్ వాటర్ బాటిల్కి. ఏంటి అసలు ఆ వాటర్ ఎలా కన్జ్యూమ్ చేసుకోవాలి? ఇప్పుడు ప్రాబ్లం ఏమంటే ప్రపంచంలో మనుషులు మేము ఒకరే జీవించే వాళ్ళు అనుకుంటా ఉంటారు, సుపీరియర్ రేస్ అనుకుంటా ఉంటారు. ఇంత పెద్ద ప్రపంచంలో మనిషి 86 కోట్ల జీవరాశులు, మనిషి ఒకడే కదా. అవును. సో వీడికి ఒకడికే ఇన్ని మిషన్లు అవసరం, ఇన్ని హాస్పిటల్, ఇన్ని మందులు అవసరం. పెద్ద జోక్ ఇది. ఎందుకంటే ప్రతి జీవి అడవిలో మనకంటే మిలియన్స్ ఉన్నాయి కదా. అవన్నీ రెయిన్ వాటర్ అట్లా పడితే అడవిలో ఆకులన్నీ రాలి మట్టే మినరల్స్. మనం కూడా చచ్చిపోతే మనంతా మినరల్స్ అయిపోతాం. మనం పూడ్చినా కాల్చినా మినరల్సే కదా. మన ఎముకలన్నీ కాల్షియం అన్నీ కలిసిపోతాయి మట్టిలో, పళ్ళు తప్ప మీద అన్నీ కలిసిపోతాయి. ఇప్పుడు సో ఇవన్నీ మినరల్ రిచ్ సాయిల్. ఏది అడవిలో ఉండే మట్టి, హైదరాబాద్లో ఉండేది మట్టి కాదు. సో ఆ మట్టిలో వర్షం పడి హుస్సేన్ సాగర్లో ఉండే ఇంప్యూరిటీస్ని కూడా అక్కడ నిలిపేసి స్టీమ్ రూపంలో పైకి తీసుకెళ్ళి ఈ హైదరాబాద్ నుంచి విజయవాడ నుంచి బెంగళూరులోనో క్లౌడ్స్ తీసుకుపోయి మీ ఇంటి మీద మీ కులము మతము చూడకుండా 1 స్క్వేర్ ఫీట్కి మాకు రాయలసీమలో అయితే 1 చదరపు అడుగుకి 600 mm 600 mm రెయిన్ఫాల్. మీకు హైదరాబాద్ అయితే 800-1000 mm రెయిన్ఫాల్. కాబట్టి 100 లీటర్లు ఒక ఇల్లు, చిన్న ఇల్లు 600 చదరపు అడుగులు, గజాలు కాదు చదరపు అడుగులు, అంటే 60-70 చదరపు గజాలు ఇంటి మీద నుంచి ఇక్కడ 60,000 లీటర్లు వస్తాయి. 60,000 లీటర్లు బై 20 లీటర్స్ పర్ డే మీకు డ్రింకింగ్ అండ్ కుకింగ్ కావాల్సింది. 60,000 బై 20 వేస్తే 3,000 రోజులకి, అంటే 9 ఏళ్లకి 9 ఇయర్స్కి సరిపోయే మోస్ట్ ప్యూరిఫైడ్ వాటర్ మీ డాబా మీద మీ ఫ్లోర్లో వస్తూ ఉంటుంది. దానన్నింటినీ మీరు డ్రైనేజ్కి పెట్టేసి మళ్ళా టీవీలో హేమాలిని గారు వచ్చి కెంట్ వచ్చా హే మీ మేబీ ప్యూరాహం అని చెప్తే అందరూ కెంట్ చేసి ఈ డ్రైనేజ్ నీళ్ళని మళ్ళీ తీసుకొచ్చి కెంట్కేసి సగం నీళ్లు మళ్ళా వేస్ట్ చేసి ప్లాస్టిక్ మెంబ్రెయిన్లో రివర్స్ ఆస్మాసిస్ చేసి మినరల్స్ మంచి చెడ్డ ఓకే దాంట్లో ఉండే వైరస్లు బ్యాక్టీరియాలతో పాటు మంచి చెడ్డ మినరల్స్ అన్ని తీసేసి మినరల్ లెస్ వాటర్ని మినరల్ వాటర్ అనుకొని తాగుతా. ఆ మినరల్ వాటర్ మన pH 7.3 ఆల్కలైన్గా ఉంటుంది. బాడీ అసిడిక్గా ఉంటుంది నేచర్. ఎవరైనా మీ ఆరో వాటర్ టెస్ట్ చేసుకోండి 6.5 ఉంటుంది. ఆ నీళ్ళని తాగినప్పుడు ఎముకల్లో నుంచి కాల్షియం డిప్లీట్ అయ్యి మీ బాడీ బోన్స్ అన్నీ జాయింట్స్ అన్ని వీక్ అయిపోయేదానికి ఛాన్స్ ఉంటుందని డాక్టర్ బార్బరా ఓనీల్ అనే గొప్ప ఆస్ట్రేలియన్ న్యాచురోపతిస్ట్ బార్బరా ఓనీల్. అది చూడండి, నేను బై ఇమాజినేషన్ లాజిక్లో చెప్పిన యాసిడిక్గా ఉంటుంది కాబట్టి మీ బాడీలో మినరల్స్ కలిస్తే ఆల్కలైన్ అవుతుంది కాబట్టి ఎవరు ఆమె అదే చెప్పింది. మన సో హ్యాపీ. నేనేం డాక్టర్ కాదు, బుర్ర పెట్టి ఆలోచిస్తే. బట్ అందుకనే ఇప్పుడు ఆల్కలైన్ వాటర్ అని వచ్చింది. అదేంటి అంటే ఆల్కలైన్ ఎట్లయితే ఉందని ఇంపార్టెంట్. మనం ఆల్కలైన్ కావాలంటే మట్టిలో ఉండే మినరల్స్ కలిసి ఫ్లోలో ఇసుకలో పోయేటప్పుడు రాళ్ళు కొట్టుకొని మినరల్స్ రిలీజ్ కావాలా. అప్పుడు మినరల్ వాటర్, అది ఆల్కలైన్ వాటర్ కావాలా. అందుకే నది నీళ్ళన్నీ మినరల్గా ఉంటాయి. కానీ నదిలో మనము కర్నూలు నుంచి ఇండస్ట్రియల్ వేస్ట్లు మొదలుకొని, గోదావరి జిల్లాలో రొయ్యల వేస్ట్లు మొదలుకొని, ఇప్పుడు కృష్ణానదిని మొత్తం హైదరాబాద్లో ట్యాపులకు బాత్రూముల్లో పంపించి మళ్ళీ డ్రైనేజ్ చేసి మళ్ళీ కృష్ణానదికి వదులుతారు కదా. ఇప్పుడు విజయవాడ అంటే కర్నూలు డ్రైనేజ్ అంతా విజయవాడ వాళ్ళు తాగుతారు. అసలు ఆల్కలైన్ వాటర్ అనేది రాంగ్ అంటారు. అంటే అది ఎట్లా చేస్తాం అనేది ఇంపార్టెంట్. ఆల్కలైనిటీ నీకు న్యాచురల్గా రావాలా. సో మట్టితో ఇటుకలు చేసి ఇటుకల్లో ఫ్లో చేసి ఆల్కలైన్ చేసుకోండి. లేదు మీ పెద్దోళ్ళు రోజు తాంబూలం వేసుకునేవాళ్ళు, కాల్షియం, న్యాచురల్ కాల్షియం. సో కాల్షియము పిడుగురాళ్ళు దొరుకుతుంది, తాడిపత్రిలో దొరుకుతాయి. ఆ మినరల్ రాళ్ళు వేసి మీరు ఆ కాల్షియం దాంట్లో వచ్చేటట్టు చేయండి, మీకు కాల్షియం వస్తుంది. ప్రశ్న అంత టైం మాకు లేదు కదా. అది మీకు రెయిన్ ఆటోమేటిక్గా పడుతుంది. పాపం అంటే మీరు చాలా కష్టపడతా ఉంటారు కదా ఉద్యోగాలు చేసి. కానీ నేచరు మీరు చేసిన పొల్యూషన్ అంతా హుస్సేన్ సాగర్లో ఉండే నీళ్ళని కూడా మొత్తం స్టీమ్ లాగా పైకి తీసుకెళ్ళి లక్షల కోట్ల ఆర్ఓలు చేసే పని అంతా పాపం నేచర్ చేసి మీ ఇంటి మీద ప్యూర్ వాటర్ ఇస్తూ ఉంది. సో మీరేం చేయనక్కర్లే. అది పడినప్పుడు ఫస్ట్ రెయిన్, సెకండ్ రెయిన్, థర్డ్ రెయిన్ వదిలిపెట్టేసి మీకు కావాల్సింది సంవత్సరానికి 7,000 లీటర్లు, 350 20 లీటర్లు, 7,000 లీటర్ ఒకే రెయిన్, 2 రెయిన్స్. రెయిన్ వాటర్ మనం డైరెక్ట్గా తాగొచ్చా హ్యాపీగా? అంటే ఆర్ఓ నీళ్ళ కంటే ప్యూరిఫైడ్ వాటర్ అది. సో రెయిన్ వాటర్ను ఆర్ఓ నీళ్ళు తాగే వాళ్ళందరూ రెయిన్ వాటర్ తాగొచ్చు.
ఆరు నీళ్ళ కంటే ఇంకా ప్యూరిఫై చేసి ఆల్కలైన్ చేయాలంటే దాన్ని సున్నపరాళ్ళు, ఇసుక, ఇటుకలు, కర్రబొగ్గులు వేసి పాస్ చేసి స్టోర్ చేసుకోండి. సన్లైట్ పడకపోతే 10 ఏళ్ళైనా 100 ఏళ్ళైనా నీళ్లు చెడిపోవు, ఆల్గే రాదు, ఫంగస్ రాదు, చెడిపోవు. అట్లా మేము 2011 నుంచి ప్రకృతి వనంలో 140,000 లీటర్లు ఎత్తిపెట్టుకొని ఆ నీళ్ళు తాగుతాను. వచ్చిన వాళ్ళు అందరూ చూసినారు ఆ మెథడ్ అంతా. ముందైతే ప్లాస్టిక్ పైపులు వేసినాము, ఇప్పుడు స్టెయిన్లెస్ స్టీల్ SS30 పైపులు వేసి పెట్టినాము. అందరికి ఈజీ మోడల్ అది. వన్స్ మీ పిల్లలకి ఏమైనా పెద్ద గిఫ్ట్, పిల్లోళ్ళు పెద్దోళ్ళకి ఇవ్వాలైనా, పెద్దోళ్ళు పిల్లోళ్ళకి ఇవ్వాలైనా బిగ్గెస్ట్ గిఫ్ట్ ఏమంటే మంచి గాలి, మంచి నీళ్లు. మీ రూఫ్ టాప్ మీద బండి నీళ్ళు స్టెయిన్లెస్ స్టీల్ పైపుల్లో ఆల్కలైన్ చేసి ఎత్తిపెట్టుకొని ఆ నీళ్ళు తాగండి. మీ ఇంట్లో సగం సమస్యలు పోతాయి. బట్ ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీ కల్చర్ అయిపోయింది కదా, అపార్ట్మెంట్స్ కల్చర్ అయిపోయింది కదా. ఇండివిజువల్ హౌస్ ఉంటే అలా మనం సొంతంగా చేసుకోవచ్చు. గేటెడ్ కమ్యూనిటీలో కూడా అందరూ ఒకరు ₹1 కోటి 2 కోట్లు పెట్టి డబ్బులు పెట్టి చేసి మీరు వినాయకుడిని పండగ చేస్తూ ఉంటారు. అందరు కలిసి ఏదో ఫెస్టివల్స్ అన్ని బర్త్డేలు పిలుస్తూ ఉంటారు, చేస్తూ ఉంటారు కదా. అందరూ కలిసి ఇది కూడా మాట్లాడుకోండి. ఇప్పుడు వినాయక చవితికి, ఫెస్టివల్కి, బతుకమ్మకి, వీటన్నిటికీ కలిసి అట్లా కోఆపరేటివ్గా మీరు పనిచేస్తారో అని మన ఆరోగ్యం కోసము మనం పెద్ద తొట్టి తవ్వుకొని మనకి ఒకరికి రోజుకి 10 లీటర్లు కావాలా, 10 లీటర్లు చాలు, అంతకంటే ఎక్కువ తాగడంలే, 10 లీటర్లు కావాలా. సో మనకు 60 ఏళ్ళకి 600 లీటర్లు కావాలా. 600 ఇంటూ 300 రోజులు 180,000 లీటర్లు మనం తొట్టి కట్టుకుందాము. మనం కరెక్ట్గా ఉంటే ఆపరేట్ చేసుకుందాం. పైకి ఎవరు బోర్డు సిగరెట్ తాగడం, ఏదైనా క్లీన్గా ఉండాలి, బర్డ్స్ ఏమన్నా ఉంటే అది వాష్ చేయాలా, ఇవన్నీ చూసుకొని ఎత్తిపెట్టుకోవచ్చు. పాసిబుల్ కదా. అంటే ఇంకా డ్యామేజ్ అయ్యి ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చి ఎమకలు గొల్లైపోయి జబ్బులు వచ్చి మంచి గాలి అంటే మీ చేతుల్లో లేదు అనుకుందాం. పోనీ సిటీలో ఉండే వాళ్ళకి మంచినీళ్ళు నేచర్ ప్యూరిఫై చేసి మీ నెత్తిని పోస్తూ ఉంటే దాని మళ్ళీ డ్రైనేజ్కి వదిలిపెట్టకుండా దాన్నన్నా ఎత్తిపెట్టుకునే దానికి అందరూ కలిసి మాట్లాడుకోండి. పెద్ద ఇంజనీరింగ్ ఏం లేదు కదా ఇది. అంతే. సో చూద్దాం అది చేంజ్ అవుతుంది లేదు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.